1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే తగ్గడం అయితే చూస్తున్నాం. ఒకరోజు పెరుగుతుంటే ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు స్వల్పంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. మరి అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ రూపీ మారకం కానీ వీటన్నిటి పరిణామాల ప్రభావం బంగారం వెండి పైన అయితే కనబడుతుంది. ఏది ఏమైనా మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి మన హైదరాబాద్కి సంబంధించి జూన్ 1 నుంచి జూన్ 10 వరకు, అంటే గత 10 రోజులుగా 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. 24 క్యారెట్లు జూన్ 1 తారీఖున చూడండి, గ్రామ్కి 82 రూపాయలు తగ్గి 15,622లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 75 రూపాయలు తగ్గి 14,320కి చేరుకుంది. ఇంకా జూన్ 2 తారీఖున చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్లు 15,622లో ఉంటే 22 క్యారెట్స్ 14,320లో ఉంది. ఇంకా 3వ తారీఖున కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 15,622, 22 క్యారెట్స్ 14,360లో ఉంది. ఇంకా జూన్ 4వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్లు గ్రామ్కి 11 రూపాయలు తగ్గి 15,611లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 10 రూపాయలు తగ్గి 14,310కి చేరుకుంది. ఇంకా జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 15,573లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 14,275లో ఉంది. ఇంకా 6వ తారీఖు వచ్చేటప్పటికి ఏకంగా 24 క్యారెట్లు ఒకేసారి 300 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,273లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 275 రూపాయలు తగ్గి రౌండ్ ఫిగర్ 14,000లో ఉంది. ఇంకా 7వ తారీఖు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 15,273, 22 క్యారెట్స్ 14,000లో ఉండడం చూస్తున్నాం. అంటే జూన్ 7వ తారీఖు చూసుకుంటే ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ గ్రామ్ ధర 14,000లో ఉంది అక్షరాల. ఇంకా 8వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 104 రూపాయలు తగ్గి 15,169లో ఉంటే 22 క్యారెట్స్ 95 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,905కి చేరుకుంది. ఇంకా 9వ తారీఖున ఒక్కసారి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 147 రూపాయలు పెరిగి 15,316లోకి వస్తే 22 క్యారెట్స్ గ్రామ్కి 135 రూపాయలు పెరిగి 14,040 రూపాయలు చేరుకుంది. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్కి 430 రూపాయలు తగ్గి 14,886కి వస్తే 395 రూపాయలు తగ్గి గ్రామ్కి 22 క్యారెట్స్ 13,645 చేరుకుంది. ఏది ఏమైనా మనకి గత 10 రోజులుగా చూసుకుంటే తగ్గుదలని కనిపిస్తుంది. చూడండి, 24 క్యారెట్స్ వచ్చేసి 82 రూపాయలు, 11 రూపాయల మేర, 38, 300, 104, 430 మేర తగ్గడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 75, 10, 35, 275, 95, 395 మేర తగ్గడం చూస్తున్నాం. ఒక్కసారి మాత్రమే, అంటే ఈ 10 రోజుల్లో జూన్ 9వ తారీఖున 24 క్యారెట్స్ 147 రూపాయల మేర పెరిగింది. ఒక్కసారి 22 క్యారెట్స్ 135 రూపాయల మేర పెరగడం చూస్తున్నాం. ఏది ఏమైనా తగ్గుదల అయితే కనబడుతుంది. మరి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు, పెళ్లిళ్ళు ఉన్నాయి, అవసరము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇది మంచి సమయం అని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో హైదరాబాద్కు సంబంధించి బంగారం అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒక్కసారి మనం చార్ట్ చూద్దాం. ఇక వెండి గురించి మాట్లాడుకుంటే జూన్ 10వ తారీఖున వెండి ఏకంగా 10,000 తగ్గి కిలోకి 2,60,000కి అయితే వచ్చేసింది. 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర ఇప్పుడు 2,60,000లో ఉంది. ఏదేమైనా బంగారంతో పోటీగా వెండి కూడా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఒకసారి గత 10 రోజులుగా, అంటే జూన్ 1 నుంచి 10వ తారీఖు వరకు చూద్దాము. 10 గ్రాములు 100 గ్రాములు 1 kg. ఇంకా జూన్ 1 తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వచ్చేసి 2,90,000లో ఉంది. ఇంకా 2వ తారీఖు కూడా అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 3వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. అంటే 1, 2, 3 తారీఖులు చూసుకుంటే వెండిలో ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి 2,90,000లో కొనసాగుతుంది. 4వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మార్పు వచ్చి చూస్తున్నాం. 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలో వెండి 5,000 తగ్గి 2,85,000కి వచ్చేసింది. ఇంకా 5వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో 5,000 తగ్గి 2,80,000. 6వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000,
1 కేజీ 10,000 తగ్గి 2,70,000లో ఉంది. ఇంకా 7వ తారీఖు వచ్చేటప్పటికి అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. ఇంకా 8వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. 9వ తారీఖు అదే ధర కొనసాగుతుంది. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 2,70,000. అంటే 6, 7, 8, 9 తారీఖు చూసుకుంటే వెండిలో ఎటువంటి మార్పు లేకుండా 2,70,000లో ఉంది. ఇంకా 10వ తారీఖు వచ్చేటప్పటికి ఏకంగా కిలోకి 10,000 తగ్గడం చూస్తున్నాము. 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, కిలో వెండి 10,000 తగ్గి 2,60,000 అయితే వచ్చేసింది. సో వెండి కూడా కొంచెం తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవాలి. అటు ఒక పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మళ్ళీ భీకరంగా జరుగుతున్న ఈ టైంలో వెండి బంగారం ధరల్లో మార్పులు అనేవి కనబడుతున్నాయి. మరి సడన్ గా ఇవి రేజ్ అవుతాయా అనేది కూడా మనం చెప్పలేము. రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు. మరి బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది అయితే అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. ఇంకా వెండి అంటే ఖచ్చితంగా పెళ్లిళ్ళకి పూజలకి వెండి సామాగ్రి వాడడం మనం చూస్తూనే ఉంటాము. సో వెండి కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు తగ్గుతున్నట్టు ఈ టైంలో కొనాలనుకునే వాళ్ళు, అవసరం ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం మంచి టైం అనేసి అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరలో మార్పులు కనబడుతున్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో తగ్గుముఖం పట్టినటువంటి ఈ ధరలు సడన్ గా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే చెప్పలేము. ఎప్పుడైనా రైజ్ అవ్వచ్చు. సో కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంని మీరు ఉపయోగించుకోవచ్చు. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. ఏవైతే ధరలు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీరు లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి విత్ జిఎస్టీ, హాల్ మార్క్ ఇవన్నీ ఎగ్జాక్ట్ రేట్స్ ఎంత ఉన్నాయని కనుక్కొని తీసుకోవాలని చెప్పేసి అనలిస్టులు చెప్పడం అయితే జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.